నమస్కారం అందరికీ. నేను మీ ఆలూ కుమార్. ఇంట్లో నేను కింగ్, కానీ లైఫ్లో జీరో రెస్పెక్ట్. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరు చూసినా నన్నే కట్ చేస్తారు, ఫ్రై చేస్తారు, మ్యాష్ చేస్తారు. నేను వెజిటేబులా లేక స్ట్రెస్ బాలా? మన ఇంట్లో నా పరిస్థితి ఏంటంటే, అమ్మ ఆలు కర్రీ చెయ్యాలి, నాన్న చిప్స్ కావాలి, పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. నేనొక్కడే డిమాండ్స్ 100. ఉల్లిపాయకి టీయర్స్, టమాటాకు బ్యూటీ, నాకు మాత్రం టార్చర్ డ్యూటీ. ఫ్రిడ్జ్లో కూడా శాంతి లేదు. క్యారెట్, నువ్వు ఫ్యాట్ బాయ్, బీన్స్, నువ్వు బోరింగ్. కానీ ప్లేట్లోకి వచ్చాక అందరూ నాతోనే కలిసిపోతారు. నా స్కూల్ డేస్ గురించి చెప్తా. టీచర్ అడిగింది, నీ అంబిషన్ ఏమిటి? నేనన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వాలి మేడం. టీచర్, ఎందుకు? హాట్గా ఉంటాను, ఫేమస్ అవుతాను. కెచప్తో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అందరూ డాక్టర్, ఇంజనీర్ అవ్వాలని అనుకుంటారు. నేను మాత్రం స్నాక్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి. నా లైఫ్లో పెద్ద షాక్, లవ్. ఒక పొటాటో గర్ల్ నచ్చింది, ప్రపోజ్ చేశా. ఆమె, నీకు ఫ్యూచర్ లేదు, స్టైల్ లేదు. అప్పుడు అర్థమైంది, మనుషులే కాదు పొటాటోలని కూడా జడ్జ్ చేస్తారు. లవ్ అంటే ఏమిటో తెలుసా? పీల్చి ఫ్రై చేయడం. జిమ్కి వెళ్ళా, లైఫ్ మార్చుకోవాలని. ట్రైనర్, ఫ్యాట్ తగ్గించాలి, ఫిట్ అవ్వాలి. కానీ 2 రోజుల తర్వాత నేను ఫిట్ కాలేదు, ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యా. వర్కౌట్ చేసి స్వెట్ వచ్చింది, కానీ చివరికి ఆయిల్లో ఫ్రై అయ్యా. కొన్నిసార్లు నాకు డౌట్ వస్తుంది, టమాటా రెడ్, క్యారెట్ ఆరెంజ్, నేనేంటి మట్టి కలర్లో కన్ఫ్యూజన్ పీస్ నన్ను. వాళ్ళంటారు, నువ్వు సింపుల్ కాదు, మల్టీ టాలెంటెడ్ స్టార్ నన్ను. కర్రీలో హీరో, చిప్స్లో విలన్, ఫ్రైస్లో సూపర్ స్టార్. లైఫ్ నాకు ఒక విషయం నేర్పింది, కట్ చేసినా, ఫ్రై చేసినా, మ్యాష్ చేసినా, చివరికి ప్లేట్లో స్టార్ నేనే. ఫెయిల్యూర్ వచ్చినా పర్లేదు, మార్పు ముఖ్యం. నా గోల్ ఏంటంటే, పొటాటో నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే లైఫ్లో హాట్ అండ్ క్రిస్పీ సక్సెస్ వస్తుంది.